నాకు ఈ సమయాన్ని అనుగ్రహించిన అన్నగారికి, దేవాది దేవునికి, మీ అందరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్య సందేశంలోకి వెళ్ళిపోదామండి. కొన్ని మాటలే ధ్యానించుకుందాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం పేరు అపవాదిని ఎదిరించుట. అపవాదిని ఎదిరించుట. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి లూకా సువార్త 11వ అధ్యాయం 26వ వచనం, 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను. విశ్రాంతి దొరికిన నేను వచ్చిన నా ఇంటికి తిరిగి వెతుకుదనుకొని వచ్చి ఆ ఇల్లును ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడని కాపురముండును. అందుచేత ఆ మనుషుడు ఇది మొదటి దానికంటే చెడ్డదగును అని చెప్పాను. ఇప్పుడు మనము వచ్చేద్దామండి. నిజముగా మన జీవితంలో కొన్నిసార్లు అపవాది వస్తే మన ఇష్టాల మీదనో లేకపోతే మనకు సంబంధించిన విషయాల మీదనో అపవాది సాతాను ఏం చేస్తాడంటే మన బలహీనతలను బట్టి వాడు మనల్ని శోధిస్తాడు. శోధన దేవుడి నుంచి వస్తుంది అని అనుకుంటారు. శోధిస్తాడు కానీ దేవుడు దానికి ఒక పరిమితి అనేది ఉంటది. ఎందుకంటే ప్రతిదీ దేవుడి నుంచే వస్తుంది అని అనుకోవడానికి వీల్లేదు కదా. అపవాది ఏం చేస్తాడంటే యోబు జీవితంలో ఎలాగైతే వచ్చి దూరం నుండి చూసి తర్వాత దేవుని దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని వచ్చి అతని జీవితంలోకి వచ్చి ఏం చేయాలో అవన్నీ చేశాడు. కానీ యోబు దేవుడికే మొదటి స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన విశ్వాసంలో కదల్చబడలేదు కాబట్టి. ఈ రోజులలో కొన్ని శ్రమలు రాగానే అవి దేవుడి నుంచే వస్తాయి. కానీ ప్రతి చిన్న విషయానికి సాతానుని మధ్యలో ఆగుతారు. వాళ్ళే తప్పులు చేసి సాతాను మధ్యలో లాగుతారు. వాళ్ళే తప్పులు చేసి ఏమేం చేయాలో అవన్నీ చేసి మధ్యలో సాతాను మధ్యలో లాగుతారు. సాతాను మన మీద అబద్ధాలు చెప్తే కొంతమంది అయితే ఏకంగా వాడి మీదనే అబద్ధాలు చెప్తారు. వాడి ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళలాగానే అబద్ధాలు చెప్తూ పైన పుకార్లు పుట్టిస్తూ కొన్ని సాకులు చెప్తూ తప్పించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే ఎఫెసీలో రాసిన పత్రిక 4:27లో అపవాదికి చోటు ఇవ్వకూడదు అని ఉంది. ఎందుకు చోటు ఇవ్వకూడదు? చోటిస్తే ఏమవుతుంది? చోటిస్తే వాడు ఏమైనా చేస్తాడా? ఎందుకు చోటు ఇవ్వకూడదు అని వాక్యం సెలవిస్తుంది? చోటిస్తే ఏమవుతుంది? చోటిస్తే వాడు హత్య చేయడానికి, చంపడానికి, లేకపోతే ఎలాగైనా ఇబ్బంది పెట్టడానికో వస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే కొన్ని సందర్భాలలో వేరే దారి లేక ఆ బలహీనతని జయించలేక దానికే మనము అంటు కట్టబడిపోతూ ఉంటాం. ఈ యొక్క అపవాది ఏం చేస్తాడంటే ముందు మనల్ని శోధించిన తర్వాత మన దగ్గర ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆ బలహీనతల్ని బట్టి వాడు మన దగ్గరకు వస్తాడు. ఆ బలహీనతల్ని వేస్ట్ చేసుకునే వాడు మన దగ్గరకు వచ్చి
ఆ వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన మీద కొట్టి మనల్ని డౌన్ చేస్తాడు. ఈ గ్యాప్ లో మనం ఏం చేయాలంటే విన్న వాక్యం ఏదైతే ఉందో, మనం ధ్యానించిన వాక్యం ఏదైతే ఉందో, ఆ వాక్యాన్ని మనం మన హృదయంలో ఉంచుకోవడము, లేకపోతే మన ఆలోచనలలో పెట్టుకుంటే ఏమవుతుందంటే, వాడు నెక్స్ట్ టైం ఏమవుతుందంటే వాడు మన దగ్గర రాడు. లేకపోతే వాడు శోధించేటప్పుడు ఆ సిలువ ధ్యానం చేయడము, లేకపోతే దేవుని ప్రేమను గుర్తు పెట్టుకొని పాపము నుంచి పారిపోవడము, లేకపోతే యోసేపు లాగా పాపం నుంచి పారిపోవడము, అలా గనక చేయగలిగినట్లయితే రెండోసారి అది రాదు. ఒకవేళ వచ్చిన దాన్ని ఎదిరించే ఆ యొక్క కెపాసిటీ నీకు ఇస్తాడు దేవుడు, ఆ శక్తి. ఎందుకంటే ఉంటే ఏమైనా. అందుకే దేవుడు ఏమంటాడంటే ఒక మాట అంటాడు, ఏంటంటే 1 యోహాను 4:4 చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు ఉన్నారు, మీరు వారిని జయించి ఉన్నారు. ఎందుకు మనం ఎవరిని జయించి ఉన్నాం? మనం దేవుని సంబంధం కాబట్టి అపవాది క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జయించి ఉన్నామని చెప్తున్నాడు. అపవాది క్రియలను, ఎందుకంటే మనం దేవుని సంబంధం కాబట్టి మనం దాన్ని పొందుకునే స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ 3:8 అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమై. చాలా మంది ఏం చేస్తారంటే పాపం చేసి దాన్ని ఒప్పుకొని మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే నేను క్షమాపణ పొందుకున్నాను, నాకు క్షమాపణ వచ్చేసింది కాబట్టి నాకేం కావాలనుకుంటారు. కానీ వీళ్ళలో ఏ క్రియలు ఉన్నాయి? అపవాద క్రియలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అపవాద సంబంధులు అవుతారు. దేవుని సంబంధులం మేము అనుకుంటారు, కానీ వీళ్ళు దేవుని సంబంధులే కాదు. ఈ క్రియలను లయపరచడానికి ఏమైంది? సిలువ యాగం చేయాల్సి వచ్చింది, కుమారుడు ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది దాన్ని పూర్తి చేయడానికి కదా. అయితే మనకది ఆ శోధనని జయించే శక్తి ఉందా అంటే మనకు ఖచ్చితంగా ఉంది. ఎలా అంటే వాక్యంలో పేతురు గారు చెప్తారు, ఆత్మ రాయించాడు కదా, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. ఎలా ఉండాలంట? మెలకువగా ఉండకపోతే ఏమవుతుంది? అపవాది ఏం చేయాలో అది చేసి వాడు వెళ్ళిపోతాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగు. ఎలా తిన్నాడ? ఎవరికి దొరికితే వాళ్ళని పాతాళానికి నిత్య కాకినికి ఈడ్చుకు వెళ్ళాలని వాడు వెయిట్ చేస్తూ మరి వెతుకుతూ మరి చూస్తున్నాడంట. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చి ఉన్నవాని ఎరిగి విశ్వాసమును స్థిరులై వానిని ఎదిరించుడి. దేని యందు? విశ్వాసమందు మనం స్థిరులమై అపవాదిని ఎదిరించగలం. మనం ఏం చేస్తామంటే విశ్వాసం ఉండదు, ఏమీ ఉండదు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు. శ్రమలు వస్తున్నాయండి, శోధనలు వస్తున్నాయండి, ఇబ్బందులు వస్తున్నాయండి అని అంటారు. వాటి కోసం ప్రార్థన చేయమని కూడా 100 మంది మహాత్ములు చెప్తారు. ఈ విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు, లేకపోతే వాళ్ళకి కనీసం పర్సనల్ ప్రేయర్ కూడా ఉండదు. పర్సనల్ ప్రేయర్ లేకుండా, ఏమీ లేకుండా నేను జయించగలుగుతాను, అపవాదిగలుగుతానంటే వాళ్ళంత అవివేకులు ఇంకెవరు? వాళ్ళంత అవివేకులు కూడా అసలు ఈ ప్రపంచంలో కూడా ఎవరు? అందుకే ఈయన శిష్యులు, యేసు ప్రభు శిష్యులు
దెయ్యాలని వెళ్ళగొట్టిన తర్వాత, అంటే యేసు ప్రభు ఉన్నప్పుడు, అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటారు. మార్క్స్ సువార్త 8:33 అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా ఇది కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఎన్నో వచనం అంటే అది నేను రాసుకోలేదు. ఉంది, దెయ్యములు మీకు లోపడుచున్నామని సంతోషింపకుడి అని యేసు ప్రభు చెప్తారన్నమాట. అయితే మరి దేని విషయమై మనం స్థిరులమై ఉండాలి? విశ్వాసం ముందు మనం స్థిరులమై ఉండాలి. దేని వలన? మన ప్రభు ఇచ్చిన మహాశక్తి ఏదైతే ఉందో దాన్ని మనం కలిగి ఉంటేనే మనం వాడిని ఎదిరించగలుగుతాం. ఎఫ్ఎస్సి పత్రికలో అవుతుంది కదా, 6:10-11 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకోండి. ఈ సర్వాంగ కవచం ఏం చేస్తుంది? వాడేస్తున్న టెంప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తప్పించుకోగలుగుతాం. తప్పించుకొని మనం ఏం చేస్తాం? మనం చేయాల్సింది మనం చేయగలుగుతాం. అప్పుడు అపవాది మనల్ని ఏమీ చేయలేడు. దయ్యాల విషయంలో చాలా మంది ఏదో సిల్లీ అనుకుంటారు. మీరు అపోస్తల కార్యం జరిగితే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అపోస్తలు పేతురు వీళ్ళు దయ్యాలను ఎదురగొడతా ఉంటారు, పౌలు వీళ్ళు. అయితే కొంతమంది 7 యవనస్తులు ఒక దయ్యాన్ని తెచ్చి ఒక ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళు తెచ్చుకొని, మీరు అది చదివే ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఆ దయ్యాన్ని నిలబడదాం అనుకుంటారు. ఇది చాలా సులభమైన పని అని వాళ్ళు అనుకొని ఆ దయ్యం పట్టణంలో ఒకరిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే యేసునామాన్ని ఉచ్చరిస్తూ ఆ దయ్యాన్ని కమాండ్ చేస్తారు. అప్పుడు ఆ దయ్యం ఏమంటదంటే, నాకు పౌలు తెలుసు, పేతురు తెలుసు, యేసు ప్రభువు కూడా తెలుసు, మీరు ఎవరు అని ఆ దెయ్యం వాళ్ళని భయంకరంగా కొట్టి అందులో ఒకరిని లొంగ తీసుకొని ఒంటి మీద వాళ్ళని కనీసం బట్టలు లేకుండా కూడా కొట్టి అవి తిప్పిస్తా ఉంటాయి. ఈ విషయం వాళ్ళందరికీ తెలిసిపోద్ది. ఒక్క రోజులో అందరికీ అది స్ప్రెడ్ అయిపోద్ది, ఒక దెయ్యం వాళ్ళని కొట్టింది అని. ఇలా మనం చేస్తా ఉంటాం. కొంచెం విశ్వాసంలో రాగానే మాకేమీ కాదు, మేము బలవంతులం అయిపోయామని ఇలా అజ్ఞానంగా మనం ప్రవర్తించి ఏం చేస్తామంటే రాకూడని శోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు కొంతమంది. కాబట్టి మనం చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా చేసి విశ్వాసంలో స్థిరులమై ప్రతి దాంట్లో క్రీస్తుగా నమ్మకంగా ఉంటే మనల్ని ఆయన శోధన నుంచి తప్పిస్తాడు. దేవుడి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోగలిగితే, అపవాదిని వాక్యమును ఖడ్గంతో ఎదిరించగలిగితే, అప్పుడు దేవుడు మన పక్షాన ఉండి దావీదుకి ఏ విధంగా అయితే తోడుగా ఉన్నాడో, ఆయన శిష్యులకు ఏ విధంగా అయితే తోడుగా ఉన్నాడో, పాత నిబంధనలో ఆయన భక్తులకు ఏ విధంగా అయితే తోడుగా ఉన్నాడో అలా మనకు కూడా తోడుగా ఉంటాడండి. కానీ మనం దేవుని సహాయం తీసుకోం కదా, మన స్వయం అనేది ఉంటది. మీ స్వయాన్ని గనక పక్కకు పెట్టగలిగితే మీరు క్రీస్తు ఆయన మీద పూర్తిగా ఆనుకోగలిగితే ఆయన కార్యం జరిగిస్తారు. ప్రతి విషయంలో సాతాన్ని ఇన్వాల్వ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కొన్ని శోధనలు క్రీస్తే మనం మన జీవితంలోకి తీసుకొస్తారు కాబట్టి. ప్రతి చిన్న దానికి అపవాదిని లాక్కొని వచ్చి అపవాదే చేస్తున్నాడు ఇది అని అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే శోధించేవాడు దేవుడు కూడా. కానీ మనం ఎంత తట్టుకోవాలో అంతవరకే ఆయన మనల్ని శోధిస్తాడు. కాబట్టి అపవాదిని మనం ప్రార్థనతోనూ వాక్యంతోనూ మరి
ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసంలో స్థిరులమై ప్రతి దాంట్లో నిలకడగా ఉంటూ మెలకువగా ఉంటూ కథయించబడినంత బలంగా మనం ఎప్పుడైతే మారతామో అపవాది మన దగ్గర రాడాడు. చాలా మంది అపవాది నాడు శోధించేస్తున్నాడు అనుకుంటారు, కానీ అపవాది మిమ్మల్ని పెద్దగా శోధించాడు. వాడు వచ్చి మీకు చెప్పాను కదా, మీ చిన్న చిన్న బలహీనతలు వాటిని మీకు పరిచయం చేస్తాడు. క్రీస్తు వాటి నుంచి మనల్ని విడిపించలేదా అంటే వాటిని విడిపించాడు. విడిపించినప్పటికీ కొంతమంది జీవితంలో మళ్ళీ వాళ్ళకి బోర్ కొట్టి ఆ పాపం చేయడానికి వెళ్తారు. అప్పటికి వాళ్ళు చేయరు ఆ పాపం. తర్వాత ఎప్పుడైతే సాతాను వాళ్ళ జీవితంలోకి మళ్ళీ ఆ చిన్న బలహీనతను తీసుకొస్తాడో, వాళ్ళు క్రీస్తు చేత నేను క్షమించబడ్డాను అనే జ్ఞానం కూడా లేకుండా, ఆయన రక్తంతో నేను కడగబడ్డాను అనే జ్ఞానం లేకుండా మళ్ళీ పాపం చేయడానికి సిద్ధమవుతారు. ఇలా చేయడానికి మళ్ళీ చెప్పాను కదా, వాళ్ళు మేము దేవుని సంబంధం అనుకుంటారు, కానీ వాళ్ళు ఎవరు? అపవాది సంబంధం. అపవాది సంబంధులే పాపం చేస్తారు. కాబట్టి మనం అపవాది సంబంధులమై ఉండక దేవుని సంబంధులమై ఉండి అపవాదిని అనుదినము మనము ప్రార్థనలో మరి మన ఆధ్యాత్మిక జీవితంలో వాటిని ఎదిరించటకు మనము సిద్ధం అవ్వాలని ఈ యొక్క చిన్ని వాక్యాన్ని ప్రభువు దీవించులాగున మీ అందరి జీవితంలో వ్యక్తులాగున నేను ఎంతగానో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని మీ మనసులో వ్యక్తులాగున కోరుకుంటున్నాను. నాకు సమయం ఇచ్చిన